ఢిల్లీలో బనకచర్ల పంచాయతీ నడుస్తోంది. గల్లీలో ప్రాజెక్టు కట్టాలంటే ఢిల్లీలో క్లియరెన్స్ కోసం ఏపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అనేక సందేహాలు వ్యక్తం చేస్తోంది సెంట్రల్ వాటర్ కమిషన్. ప్రాజెక్టుని అడ్డుకునే విషయంలో తగ్గేదేలే అంటోంది తెలంగాణ సర్కార్. బనకచెర్లపై ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది పరిస్థితి. వడివడిగా అనుమతులు తెచ్చుకొని వేగంగా ప్రాజెక్టు కట్టాలనే ఆలోచనతో ఉంది ఏపీ ప్రభుత్వం. అనుమతుల కోసం కేంద్రానికి వినతులు కూడా పెట్టుకుంటోంది. పలు ప్రశ్నలతో రాష్ట్రానికి లేఖ రాసింది కేంద్ర జలసంఘం. సిడబ్ల్యూసీ ప్రశ్నలకు జవాబులపై 2-3 రోజుల్లో కేంద్రానికి సమాధానాలు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి స్వయంగా వివరణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముసాయిదా జవాబుల్ని వ్యాప్కోస్ బృందం పరిశీలించిన తర్వాత కేంద్ర జలసంఘానికి పంపనున్నారు ఏపీ అధికారులు. సీఎం చంద్రబాబు సైతం ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా సముద్రంలోకి వెళ్లే వృధా నీటినే వాడుకుంటామని సిడబ్ల్యూసీకి సాధికారికంగా వివరించాలని సీఎం సూచించారు. అనుమతుల కోసం ఏపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంటే అడ్డుకునేందుకు తెలంగాణ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంది.